Get more latest updates. Press the subscribe option and press the bell icon. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆధార్ వినియోగదారులకు కేంద్రం ఓ తీపి కబురును అందించింది. మనలో ఎక్కువ శాతం ప్రజలు ఉపాధి నిమిత్తం ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్తూ ఉంటారు కదా, వారి కోసమే ఈ గుడ్ న్యూస్. ఇకపోతే చాలామందికి ఆధార్లో ఉన్న అడ్రస్కు ప్రస్తుతం వారుంటున్న చిరునామాకు సంబంధం ఉండదు. ఎందుకంటే ఆధార్ కోసం సొంతూరి చిరునామా ఇచ్చి ఉపాధి కోసం పట్టణాలకు వచ్చి స్థిరపడేవారే ఎక్కువ. ఇలా ఉన్నవారికి అడ్రస్ ప్రూఫ్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే అంతేకాకుండా ఐడి ప్రూఫ్ ఇవ్వడానికి కేవైసీ సమర్పించడానికి చాలా తిప్పలు పడుతూ ఉంటారు కూడా. ఇక ఇలాంటి ఇబ్బందులను అధిగమించడం కోసం కేంద్రం ఆధార్కు సంబంధించిన ఒక కీలక సవరణ తీసుకువచ్చింది. దీని ప్రకారం మీరు ఉంటున్న అడ్రస్, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ వేరువేరుగా ఉన్నప్పటికీ కేవైసీ కోసం ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు. ఎలాగంటే ఐడి ప్రూఫ్గా ఆధార్ సంఖ్యని ఉపయోగించి కేవైసీ కోసం మీరు ప్రస్తుతం ఉంటున్న ఇంటి అడ్రస్ ఇచ్చేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. కాకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ ఇలా అడ్రస్ ప్రూఫ్ ఇచ్చే వ్యక్తులు ఇవ్వాల్సి ఉంటుంది. బుధవారం ఈ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ ప్రచురించింది. కేంద్రం నిర్ణయంతో ఇక మీదట ప్రస్తుతం లేదా స్థానిక చిరునామా కోసం ఆధార్లో ఉన్న శాశ్వత చిరునామాను మార్చుకోవాల్సిన అవసరం ఉండదని ఓ అధికారి తెలిపారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఆధార్ విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ మార్పులను చేర్పులను చేసుకుంటే మంచిది. ఇకపోతే ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉపాధి కోసం వలస వెళ్లే వారికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇకపై ఆధార్లో శాశ్వత చిరునామా ఉంటే ప్రస్తుత అడ్రస్ బ్యాంక్ ఖాతాలో ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.